ముఖ్యంగా దుప్పల్లి, తర్వాత అమ్మాపూరు, పేరూరు, ఎంకంపల్లి, తిరుమలాపూరు, రేకులంపల్లి ఈ గ్రామాల యొక్క కళ నెరవేరబోతా ఉంది. ముఖ్యంగా ఈ పేరూరు లిఫ్ట్ ఏదైతుందో దీన్ని పూర్తిగా మొదటగా ప్రతిపాదన చేసిందే కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు దృష్టికి ఈ ప్రాంత రైతులందరూ కూడా తీసుకెళ్తే అప్పుడు దానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. తదనంతరము ప్రభుత్వం చేంజ్ కావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాన్ని కొన్ని రోజులు గాలికి వదిలేసి మళ్ళీ 2021లో ఒక జీవో తీసుకొచ్చేసి తూతూ మంత్రంగా దాదాపు 9.5 కిలోమీటర్ల కెనాల్ను పూర్తి చేయాల్సింది పోయి ఒక 571 మీటర్లు మాత్రమే పనులు పూర్తి చేసి దాన్ని గాలికి వదిలేసారు. సో నేను అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దీని మీద ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ముఖ్యంగా అరవింద్ రెడ్డి గారు పదే దీని విషయంలో నా దృష్టికి తీసుకురావడం వల్ల దీన్ని ఎట్లనే చేసి మళ్ళీ పూర్తి చేయాలనే లక్ష్యంతో దీనికి సంబంధించిన కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఈరోజు పనులు పునః ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా మేము మాటిస్తా ఉన్నాం. ఈరోజు రైతులకు, ఈ ప్రాంత రైతులకు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారితో కూడా అనుమతి తీసుకున్న తర్వాతనే నేను మీకు మాటిస్తా ఉన్నా. ఖచ్చితంగా సంవత్సరం లోపే ఈ పేరూరు లిఫ్ట్ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు నీరు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నాం.